నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూపిస్తా. మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు. సో ఇప్పుడైతే ఇట్లా నేనైతే 8 o'clockకి లేచిన. అసలు యాక్చువల్గా మేము 9 o'clockకి పోవాల్సిన ప్లాన్ ఉండే, బట్ 8 అయిపోయింది లేచే వరకు. మేబీ 10 వరకు వెళ్తామేమో. ఎక్కడికి వెళ్తాము చూపిస్తా అవి కూడా. సో వీడియోని కంటిన్యూగా చూసేయండి. హెయిర్ ని మంచిగా స్టైల్ చేసుకుందామని చూస్తున్నారా? మీ దగ్గరికి నేను ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చా, అగారో 4-in-1 హెయిర్ స్టైలర్. 4-in-1 అని చెప్పాను కదా, స్ట్రైట్నర్, కర్లర్, క్రింపర్, వేవీ. ఇందులో కెరటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్ ఫర్ సిల్కీ స్మూత్ ఫినిష్. టెంపరేచర్ అప్ టు 200 degrees, 360 సివిల్ కాట్, పవర్ 365 watts. ఇక్కడ బటన్ చూస్తున్నారు కదా, ఇది 2 sides ఉంటది. ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న బటన్ తో స్ట్రైట్నర్ అండ్ కర్లర్ ని మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను హెయిర్ ని క్రింపింగ్ చేసుకుంటున్నా. ఎంత బాగా క్రింప్ అయిందో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా. నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. స్ట్రైట్నింగ్ కూడా చాలా బాగా అయింది కదా. ఇక్కడ నేను సాఫ్ట్ వేవ్ కోసం ఇక్కడ వేవింగ్ చేసుకుంటున్నా. అబ్బా ఎంత బాగా వేవీగా అయిందో మీరే చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కర్లర్ యూజ్ చేస్తున్నా. కర్లర్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ చూడండి ఎంత బౌన్సీగా వచ్చిందో. మీకు కూడా ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా అండ్ ప్రోడక్ట్ ని కూడా ట్యాగ్ చేస్తా. హాయ్, ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అన్నా ఏదన్నా తాగి లైక్ లిక్విడ్స్ ఏమైనా తీసుకొని టెంపుల్కి వెళ్తాం. భయం అవుతుంది యాక్చువల్గా, లుక్ ఎట్లా వస్తుంది అని. ఫస్ట్ టైం కదా, మీరు తీసుకుంటారా తీసుకోలేరా అని. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, లెట్స్ గో. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయినా. ఇంకా మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే ఆటో బుక్ చేసుకున్నాం టెంపుల్కి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో గైస్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా. చూద్దాం ఏమవుతుందో. లైక్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మీ ముందు ఆ లుక్ని చూపించడానికి కొంచెం భయం కూడా ఇస్తుంది. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ఇంకా మేమైతే మా లొకేషన్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఊరు అవతల ఉంది, కానీ చూడడానికి చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. నేను రాకముందుకే ఇంకా అక్క అన్ని సెట్ చేసి పెట్టుకుంది. ఇంకా మేమైతే టెంపుల్ మొత్తం చూసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ కొంగర అని కొట్టండి, వచ్చేస్తది. ఇంకా మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయట చూడండి వ్యూ ఎంత బాగుందో. పీస్ఫుల్ గా ఉంది కదా మమ్మీ, పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ అక్క నాకు బొట్టు పెట్టి ఇంకా రెడీ చేయడానికి రెడీగా ఉంది. అక్క కూడా అమ్మవారిని రెడీ చేయాలంటే మామూలు విషయం కాదు, ఎంత కష్టమో నేను ఈ రోజు తెలుసుకున్నా. అక్క కూడా అసలు ఏం తినకుండా అమ్మవారు లాగైతే నాకు రెడీ చేసింది. ఇంకా అమ్మవారు శారీ, నిమ్మకాయ దండ, గాజులు నాకైతే ఇచ్చింది. ఇప్పుడు రెడీ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా కాళ్ళకు కూడా పసుపు పెడుతుంది అక్క. వినాయకుడి ముందు తమాషాలు చేసినట్టు అమ్మవారి ముందు అస్సలు చేయొద్దు. ఇంకా నాకైతే అక్క రెడీ చేస్తా అన్న అప్పటి నుంచి మనసులో చాలా భయం పుట్టుకొచ్చింది. భయం ఎందుకంటే వ్యూవర్స్ ఎలా తీసుకుంటారో, సెట్ అవుతుందో కాదో అని చాలా భయం అనిపించింది. నేనైతే ఇక్కడ అవుట్ఫిట్ వేసుకున్నా. మాకు అవుట్ఫిట్ వేసుకోవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అసలు ఎలా వేసుకోవాలో అర్థం కాలేదు. యూట్యూబ్ లో చూసి అల్ల చూసి ఇల్ల చూసి ఫైనల్ గా అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నా. ఇంకా పారాని కూడా అక్క కాళ్ళకు పెట్టింది. చాలా బాగుంది కదా పారాని పెట్టుకుంటే. ఇది పని పట్టించు, నాకు యువరాణి లాగా బయట పట్టించి కూర్చోనికి. నీ యువరాణి కదా, నీ మమ్మీ యువరాణి. నువ్వు యువరాణి వాళ్ళ మమ్మీ కదా. ఇక్కడ నా కళ్ళు ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయా? అక్క అయితే లెన్స్ పెట్టింది. నేను అస్సలు వద్దని చెప్పినా, అయినా సరే పెట్టుకోవాలి, దుర్గామాత లుక్ రావాలంటే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పింది.
అంతే అది ఏజ్ తగ్గట్టు మాట్లాడినావు. మా ఏజ్ తగ్గట్టు ఏదైనా ప్రేమ ప్రేమనే కదా. ప్రేమనే, ముసలికైనా ప్రేమనే అది. నన్ను చాలా నువ్వు ఏదో నువ్వు మాట్లాడకు, నవ్వు వస్తుంది. చాలా నన్ను లోగా తీసుకుని వచ్చింది. బయట చాలా ఇది షార్ప్ నేను ఇట్లనే కొద్దిగా ఇది ఉంటా నేను. అక్క అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఉండాలి, అన్ని సెట్ అయిపోవాలని చాలా కష్టపడుతుంది. ఫోర్ హెడ్ మీద కన్ను కూడా చాలా బాగా వచ్చింది కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా లుక్ క్రియేట్ చేస్తుందని. అమ్మవారి లుక్ లాగా కనిపిస్తుందా? 23 మూడో కన్ను పేరు ఇంకొకటి ఆల్రెడీ అంతా సెట్ అయిపోయింది, కానీ బ్యాంగిల్స్ చాలా కష్టమైంది ఎక్కియడానికి. నాకు 2-4 బ్యాంగిల్స్ అయితే లూజ్ అయిపోతాయి, 2-2 అయితే సెట్ అయిపోతాయి అని 2-2 తెప్పించుకున్నా. కానీ ఏమైందో చూడండి, నాకు బ్యాంగిల్ ఒకటి ఇరిగి ఇట్లా బ్లడ్ అయితే ఫుల్ వచ్చింది. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇలా ఫుల్ గా వేసేసుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది లుక్ కూడా. మీకే ఎలా అనిపించిందో మీరే కమెంట్ చేసి చెప్పండి. నోస్ రింగ్ పెట్టుకుంటా, కానీ నోస్ కింద అయితే అస్సలు పెట్టుకోనక్క, నాకు అస్సలు నచ్చదు, నాకు సెట్ కూడా కాదని చెప్పినా సరే నువ్వు దుర్గామాత లుక్ క్రియేట్ చేస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కటి పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నా. మేకప్ అక్క ప్రెషర్ ఏమో గానీ మా మమ్మీ ప్రెషర్ ఎక్కువైపోయింది నాకు. అసలు దేనికి కాంప్రమైజ్ కూడా అయితలేరు. ఇక్కడైతే ఫైనల్ లుక్ అయితే అయిపోయింది. ఇక్కడ నిమ్మకాయ దండ వేస్తున్నారు అండ్ పూల దండ కూడా వేసుకుంటున్నా. జస్ట్ పూల దండ, నిమ్మకాయ దండ, కిరీటం వేయగానే హోల్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇంకా ఇది అన్నమాట ఫైనల్ లుక్. ఎలా ఉన్నానో మీరు మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి, అస్సలు మర్చిపోకండి. ఇక్కడ అక్క నాకు దండం పెట్టుకుంటుంది, తనే మేక్ ఓవర్ చేసింది కాబట్టి ఇంకా నేనైతే అక్క ఫుల్ ఆర్డర్స్ రావాలని ఆశీర్వాదం ఇచ్చేసిన. నన్ను చూసి మా మమ్మీకి హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. ఇంకా నన్ను అలానే చూస్తూ మా మమ్మీ ఏడ్చేసింది. చాలా బాధ అనిపించింది నాకు కూడా. పూల దండ చాలా పెద్దగా అయిపోయింది కదా, కానీ బరువు మాత్రం మామూలుగా లేదు. నా మెడైతే వాచిపోయింది ఇవన్నీ పెట్టుకొని. అక్క అన్నమాట నన్ను రెడీ చేసింది. చిట్టి మేక్ ఓవర్స్. మీకు అంతా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్ గా చేసింది కదా. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. నాకు ఫొటోస్ తీస్తుంది ధనరాజ్ అన్న, మా రిలేటివే అన్నమాట. ఇంకా అన్న మాత్రం చాలా బాగా ఫొటోస్ తీశాడు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఆల్ రౌండర్. మీకు ఎలాంటి షూట్స్ అన్నా ఏమున్నా అన్న మాత్రం బాగా ఫొటోస్ తీస్తాడు అండ్ వీడియోస్ కూడా. మీరు కూడా ఇలాంటి షూట్స్ తీపించుకోవాలనుకుంటే నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. కొన్ని షార్ట్స్ కూడా నేను షూట్ చేపించుకున్నా, అవి మీకు చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ప్రతి ఒక్కటి చాలా మంచిగా రావాలని చాలా టేక్స్ తీసుకొని చేసిన వాళ్ళు ఏమనకుండా ఓపికగా నాకు వీడియోస్ ఫొటోస్ తీసినారు. ఇటు చూడండి, టైగర్ బాబు నన్ను చూసి భయపడుతుండు, అసలు నన్ను గుర్తే పట్టలేదు, ఎవరో అనుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుండు టైగర్. ఇగో ఈడ శివుడు ఉంది కదా, ఇట్లా ఎక్కువ పైకి. షూట్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఫుల్ ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది అనుకున్నా గానీ అవేం జరగలేదు. కూడా స్టార్ట్ అయింది. ఆ దేవుడు చాలా మంచి చేస్తాడని వర్షం కూడా పడుతుంది. ఇయర్ నుంచి అంతా మంచి జరగాలని కోరుకుంటాను. ఇయర్ కాదు, ఎప్పుడు మంచిగా జరగాలి. ఏ చెడు మా మీదికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మమ్మీ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. డాడీ మమ్మీ అందరు ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటే డాడీ కూడా ఆటోమేటిక్ హ్యాపీగా ఉంటాడు. వర్షం పడ్డం స్టార్ట్ అయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మొత్తం షూట్ అయిపోయినాక అక్క అండ్ మమ్మీ ఇలా హారతి కూడా ఇచ్చినారు నాకు. నా షూట్ ఇలా అయిపోయింది, అప్పుడే కరెంట్ పోయింది. అసలు ఎంత అదృష్టం అనుకోవాలో, నాకు ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా. ఇంకా షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. షూట్ చేస్తున్నప్పుడు నాకు ఏం అనిపించలేదు, బరువు కూడా అనిపించలేదు. చాలా బాగా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నా, కానీ ఇంకా తీస్తున్న టైంకి ఎప్పుడు తీసేయాలి బరువు అనిపిస్తుంది అండ్ మెడ కూడా చాలా నొప్పి వస్తుంది. ఈ ఇద్దరు అక్కలు అండ్ మమ్మీ అండ్ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ లేకపోతే అసలు నా వీడియోస్ కానీ నేను చాలా డిసప్పాయింట్ అయిపోతుండే. వీళ్ళ వల్ల నేను చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నా.
ఇంకా షూట్ అయిపోగానే ఫుల్ వర్షం. ఇట్లనే మా పరిస్థితి. ఏ చూడే నా కళ్ళు చూడండి, భయపడకండి. హాయ్ గైస్, ఇప్పుడే మా షూట్ అయిపోయి మేమైతే ఇంటికి వచ్చాం. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఎట్లా అంటే అసలు మనుషులు కొట్టుకుపోయేలాగా వర్షం పడుతుంది. ఇంకా నా మేకప్ లుక్ ఎలా అనిపించిందో మీరే కమెంట్ చేసి చెప్పండి. లైక్ బాగుందా బాలేదా అంతే, దానికి మించి మీరు ఇంకా బ్యాడ్ కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. మనకి తెలియదు యాక్చువల్గా అమ్మవారు ఎలా ఉంటుందో. బట్ నేను నా మీద అంటే అక్క వాళ్ళే చేస్తా అన్నారు, మేక్ ఓవర్ చేస్తా అన్నారు. సో నేను ఆలోచించిన ఫస్ట్ చేపించుకోవాలా వద్దా అని. ఎట్లా తీసుకుంటారు, లైక్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వ్యూవర్స్ ఎట్లా తీసుకుంటారో అని ఆలోచించిన. కానీ ఏదైతే అదని నేనైతే నా బెస్ట్ ఇచ్చిన. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే నేనైతే మేకప్ రిమూవ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఐస్ కూడా పెట్టారు. బాగుంది మేకప్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి మేకప్ ఎలా వచ్చిందో, అస్సలు మర్చిపోకండి. చూసారా కానీ అసలు ఎంత బాగా జరిగిందంటే షూట్ చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది కూడా. లైక్ డిస్టర్బెన్స్ ఏం రాలే, డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇక్కడ గాజులు వేస్తుంటే ఇట్లా కోసుకుపోయింది అనమాట నాకు. అక్క కూడా ఏం చెప్పిందంటే గాజులు తీసుకుంటుంటే అక్కకు కూడా ఏదో గాజుల వల్లనే గీరుకుందంట. అంటే వీడియో కోసం ఇంకా ఇక్కడ ఇది కూడా పెట్టుకున్నా, జస్ట్ వీడియో కోసమే. అంటే మొత్తం అమ్మవారి లుక్ కనిపించాలి కదా అని లైక్ పెట్టేసింది. ఆల్రెడీ మా మమ్మీ అంటూనే ఉంది వద్దు పెట్టకు, సింధూరం పెట్టకు అని. కానీ ఇంకా అమ్మవారి లుక్ కంప్లీట్ అవ్వాలంటే సింధూర్తోనే కాబట్టి ఇంకా సింధూర్ కూడా పెట్టింది అక్క. దీనికి కూడా మళ్ళీ సింధూరం ఎందుకు పెట్టుకున్నావు, నీకు పెళ్ళి కావాలి కదా అని అనకండి. ఇప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ చేయాల్సిందే కాబట్టి ఇంత మేకప్ వెళ్ళింది. ఇట్స్ ఓకే గైస్. వీడియో ఇంతకీ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.